హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మా తోటలోకి జామకాయలు వద్దామని వెళ్ళాము. వర్షం పడికి జామ ఆకులు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. మా మనవాళ్ళు కిల్లీలాగా చుట్టి మా అమ్మమ్మ అని అడిగారు. అప్పుడు నేనేం చేశానంటే జామ ఆకులు తెచ్చి చింతపండు, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిపి దంచి వాళ్ళకి కిల్లీలాగా చేసి ఇచ్చానండి. మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం. కొంచెం ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా కొంచెం మాకు బాగా అనిపించింది చింతపండు తినటం వల్ల. ఆ చింతపండు తీసుకొచ్చి కొంచెం జీలకర్ర, సాల్టు అన్నీ కలిపి అది అలా మెత్తగా దంచుకొని ముద్దలాగా చేసి మేము స్కూల్లో అలాగే తినేవాళ్ళం చిన్నప్పుడు. మేము చదువుకునేటప్పుడు ఆ చింతపండు దంచుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూశారు కదా. చింతపండు అంటే చాలామంది ఉప్పేసి జీలకర్ర వేసుకొని తింటారు, చాలామంది తింటూనే ఉంటారు అలాగని. అందుకని మా మనవడు మనవరాలు వర్షం పడుతుంది ఇయ్యమ్మమ్మ అని అడిగింది. దాన్ని తీసుకొచ్చి దంచి బాగా ముద్దలాగా దంచాను. దంచిన తర్వాత మెత్తగా అయింది. ఆ మెత్తదాన్ని జామాకులలో పెట్టి మేము స్కూల్లో అలాగే తినేవాళ్ళం. చింతపండు వేసుకొని జామాకులలో పెట్టుకొని తినేవాళ్ళం. అదొక టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడంటే పిల్లలందరూ లాలీపప్పులు అలా తింటున్నారు, కానీ అప్పుడు న్యూట్రిన్ చాక్లెట్లు, చింతపండు అవి బాగా తినేవాళ్ళం మేము. చూశారు కదా. అలా దంచుకొని జామాకులు పెట్టి కిల్లీలాగా చుట్టాను. మా మనవాడిని పిలిచాను, దగ్గరికి రారా కిల్లీ ఇస్తానని చెప్పి. అలా చుట్టి నోట్లో పెట్టాను తినమని. టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే స్మెల్ చేసి నోట్లో పెట్టుకున్నాడు మా మనవాడు. తిని చూసి బాగుందమ్మమ్మ అని అంటాడు. బాగుంది అన్నాడు. నచ్చిందంట టేస్ట్ కూడా. చూశారు కదా. మా చింతపండు అంటేనే మామూలుగా జీలకర్ర, చింతపండు, ఉప్పు అంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అందుకని ఇంకా అలా దంచి వాళ్ళకి చూపించాను. మేము ఇలా తినేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్పి చెప్తుంటే, అవునా అమ్మమ్మ మీరు ఇలా తినేవాళ్ళ అని చెప్పి వాళ్ళు కూడా తిన్నారు. చూశారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ గారి ఇల్లు. బాయ్.